మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మన క్రిస్మస్ నెలలో ఉన్నాము. మరి కొద్ది రోజుల తర్వాత క్రిస్మస్లో మనం ప్రవేశించబోతుండగా నిజమైన క్రిస్మస్ మనం అందరం కూడా జరుపుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అభిషిక్తుని ఆరాధించుట, క్రిస్మస్ అనగానే అభిషిక్తుడిని ఆరాధించుట అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు అనగానే అభిషిక్తుడు, మాస్ అనగానే ఆరాధించుట, అభిషక్తుని ఆరాధించుట, దేవునిని గణపరచుట, దేవునిని మహిమపరచుట, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని గణపరచవలసిన దినము అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అభిషక్తుని ఆరాధించుట, అభిషక్తుని సన్నిధిలో మనము దేవాది దేవుని యొక్క సన్నిధిలో దేవుని గణపరచడమే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులైన మనుషులు చనిపోయి నిత్య నరకానికి వెళ్తుండగా తండ్రి కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి తండ్రి దేవాది దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. నిజమైన క్రిస్మస్ మన హృదయంలో యేసై ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే, నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయుదుము అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయం అనే తలుపు దగ్గర యేసు ప్రభు తట్టుచా ఉన్నాడు. ఎవరైనను నా స్వరము విన్నట్టయితే తలుపు తీసిన యెడలైతే నేను అతని యొద్దకు వచ్చి అతనితో పాటు నేను భోజనము చేస్తానని దేవాది దేవుడు సంఘముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే రీతి హృదయ కలము దేవాది దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ప్రతిరోజు ప్రతి సమయంలో మన హృదయం అనే తలుపు తట్టుతూ ఉన్నాడు. మన హృదయంలో యేసయ్యను ఆహ్వానించినప్పుడు, యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేశాను. నేను తలుపు వద్ద నిలిచి తట్టుచా ఉన్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయుదుము. హల్లెలూయా. అట్టి క్రిస్మస్ బలంలో చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి మరో హృదయం అనే తలుపు తెరవాలి. యేసయ్యని నీ హృదయాలకు ఆహ్వానించాలి. నీ హృదయంలో యేసయ్య ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మానవుని రక్షించడానికి, మరి నశించుతున్న మానవులు నిత్య నరకానికి వెళ్తుండగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మనం ఎలా జీవించాలో మనకు నేర్పించి వెళ్ళి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మన పాపం అంతా కూడా యేసయ్య తన భుజాల మీద వేసుకొని, మన పాప భారం అంతా కూడా యేసయ్య తన ఆ ఒక కలవరి శిలువలో యేసయ్య మనకు చెందవలసిన ఆ శిక్షను యేసయ్యనే ఆ ఒక శిక్షను తాను మీద వేసుకొని ఆ వెలంతా కూడా యేసయ్య కట్టి నీకు నాకు విడుదల దయచేశాడు. ఈ విడుదల ఎందుకు దయచేశాడంటే మనం అందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తుంది. ఈ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ వాక్య భాగం హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం ఈ వాక్య భాగం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎలా ఉండాలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. చిన్న బిడ్డలు పోలికలా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని యేసయ్య తెలియజేశాడు. ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరి శిష్యులతో మాట్లాడినప్పుడు, శిష్యులకు ఆ సందేహం ఉన్నప్పుడు ఎవరు పరలోక రాజ్యము వెళ్తారన్నప్పుడు యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను మధ్యలో పెట్టి
మరి ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలబెట్టి, మీరు మారు మనసు ఉంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ప్రియ దేవుడి దేవుడి ప్రజల హృదయ కలబి ఈ వాక్య భాగం దేవాది దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఒక చిన్న బిడ్డను యేసయ్య పిలిచి మధ్యలో నిలబెట్టి, ఇలాంటి చిన్న బిడ్డల మనస్సు కలిగి ఉన్న వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగంలో చూసినట్టయితే, ఈ చిన్న వారిలో ఒక్కరినైనా తునకరింపకుండా చూచుకునండి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నారని మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని దేవుని ప్రజల చిన్న బిడ్డలు మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే చిన్న బిడ్డల మనస్సాక్షి కలిగి జీవించాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. చిన్న బిడ్డల చుట్టూ కూడా ఎప్పుడు కూడా వారి యొక్క దూతలు వారు కావలిగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ చిన్న వారిలో ఒకరినైనాను తునకరింపకుండా చూచుకునండి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నారని మీతో చెప్పుచున్నాను. మనం చూసినట్టయితే 34వ దావీదు కీర్తనలో 7వ వచనంలో చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు వారికి కావలిగా ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవుడికే మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, ఎవరి చుట్టూ దూతలు ఉంటాయంటే యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ. మనం దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని మార్గంలో మనం నడుచుకున్నప్పుడు యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవుని దూతలు కావలిగా ఉంటాయి. చిన్న బిడ్డలను కూడా మనం చాలా సందర్భంలో చూస్తాము. వారు చిన్న చిన్న అడుగులు వేస్తూ పడుతున్నప్పుడు వారి చుట్టూ కూడా వేవేల దూతలు ఉంటాయి. ప్రియ దేవుని దేవుని ప్రజలారా, వారు పడినప్పుడు ఏ గాయము కాకుండా ఆ దూతలు వారిని పట్టుకుంటాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అనేక సందర్భంలో మనం చూస్తాము. చిన్న బిడ్డలు వారు చిన్న చిన్న అడుగులు వేస్తూ నడుస్తున్నప్పుడు కింద పడుతున్నప్పుడు వారికి ఏ దెబ్బ కూడా తగలదు. ఎందుకంటే ఆ చిన్న బిడ్డలు చుట్టూ కూడా దేవుని దూతలు వారికి కావలిగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ఈ చిన్న వారిలో ఒక్కరినైనాను తునకరింపకుండా చూచుకునండి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు అని మీతో చెప్పుచున్నాను. చిన్న బిడ్డల చుట్టూ కూడా ఎల్లప్పుడూ కూడా దూతలు కావలిగా ఉంటాయి. అలాగే యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ కూడా ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించుతాయి. మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తున్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనం చూసినట్టయితే ప్రియ దేవుని దేవుని ప్రజల సామెతల గ్రంథంలో చూసినట్టయితే 3వ అధ్యాయం 5వ వచనం, నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటా ఆయనకు అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. హల్లెలూయా. మన సమృద్ధిని ఆధారం చేసుకొనక మరి దేవుని మీద ఆధారపడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రియ దేవుని దేవుని ప్రజలని పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటా ఆయనకు అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవుడు ఎప్పుడు మన త్రోవలను సరళం చేస్తాడంటే మనము దేవుని చేతికి మనం అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు మన మార్గాలను సరళం చేస్తాడు. అలాగే యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ కూడా ఆయన దూతలు కావలిగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే తిరిగి మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే, మీకు ఏమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకడా? ఈ యొక్క ప్రశ్న హృదయ కాలము మనల్ని మనం వేసుకోవాలి. దేవుని దేవుని ప్రజలరా, దేవుని మార్గం నుంచి, దేవుని సన్నిధి నుంచి ఒకవేళ నువ్వు తొలగిపోయినావేమో హృదయ కాలము, నువ్వు తప్పిపోయినావేమో హృదయ కాలము, దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. మరి నువ్వు దేవుని సన్నిధిలో నుంచి, దేవుని మార్గంలో నుంచి, విశ్వాసుల మధ్య నుంచి, సంఘము నుంచి మరి నీ ఎంతలో నువ్వు తప్పిపోయినావేమో, లేదా సాతాను బంధకంలో నువ్వు చిక్కుకున్నావేమో,
నిన్ను వెతకడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మీకు ఏమి తోచును అనే ప్రశ్న ఇక్కడ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే ఒక మనిషికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల 99 కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా? యేసు ప్రభు కూడా తప్పిపోయిన మానవులుగా మనం ఉంటుండగా మనలను వెతకడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఆ పాప మార్గంలో నుంచి విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనుష్యునికి మరి 99 గొర్రెలు ఉన్నప్పుడు అవి క్షమించే 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒకటి తప్పిపోయినప్పుడు మరి 99 గొర్రెలను కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతక వెళ్ళడా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. యేసు ప్రభు కూడా మరి ఈ లోకానికి రావడానికి నశించిపోతున్న మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను వెతుకుంటూ యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజు కూడా ఈ సమయంలో కూడా మనల్ని వెతుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. కుమారుడా, కుమార్తె నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలివి వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ఈ క్రిస్మస్ మాసంలో నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, దేవుని మార్గం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో, హృదయ కలవు నిన్ను వెతకడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. మీకు ఏమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల 99 కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దాన్ని కనుగొని యెడల 99 గొర్రెల గురించి సంతోషించుట కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒక పాపి రక్షణ పొందుకోవడము పరలోకమందు 1000 దూతలు సంతోషిస్తాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే దేవుని వాక్యం చూసినట్టయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూసినట్టయితే 10వ వచనం, అటువల మారుమనసు పొందిన ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడు, ఒక పాపి యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు పరలోకమందు 1000 దూతలు సంతోషిస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అలాగే చూసినట్టయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, అటువల మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం సంతోషం కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. 99 నీతిమంతుల విషయం కంటే ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడు, ఒక పాపి మారు మనసు పొందుకున్నప్పుడు పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతున్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూస్తున్నది అటువల మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ క్రిస్మస్లో నీవు మారు మనసు పొందడంలో పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. హృదయం అనే తలుపు దగ్గర యేసయ్య తట్టుచా ఉన్నాడు. ఎవరైనను నా స్వరము వినని నెడలరా, తలుపు తీసినెడలా నేను అతనిలో ప్రవేశించి అతనితో పాటు నేను భోజనము చేస్తానని సంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ కాలం దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసయ్య నీ హృదయం అనే తలుపు తట్టుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయం అనే తలుపు దగ్గర యేసయ్య నిలిచిండే నీ గురించి హృదయమైన తలుపును తట్టుతున్నాడు. ఒకవేళ నువ్వు స్వరము విన్నట్టయితే హృదయ కాలము యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించినట్టయితే, యేసయ్య నీ హృదయంలో ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషం కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను కొండ మీద విడిచిపెట్టి ఒక్క గొర్రె గురించి వెతికి ఆ గొర్రె దొరికినప్పుడు 99 గొర్రెల విషయంలో కంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరకడంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. మరి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మరి మానవులు దేవుని సన్నిధిలో మరి ఆ ఒక రక్షణ పొందుకున్నప్పుడు పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. హృదయ కలవు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో నుంచి దూరంగా ఉన్నావేమో, హృదయ కలవు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
మన దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియ దేవుని సకమా దేవుని ప్రజలరా, వాడు దానిని కనుగొని ఎడల 99 గొర్రెల గురించి సంతోషించుట కంటే దాని గురించి ఎక్కువ సంతోషించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగే ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు కూడా నశించుట పరలోకమందు మీ తండ్రి చిత్తము కాదు. హల్లెలూయా. ఎవరం కూడా నశించుట దేవుని చిత్తము కాదు. ఈ చిన్నవారిలో ఏ ఒక్కరు కూడా నశించిన దేవుని చిత్తము కాదు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, మనమందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలం దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసి, తనను ఎందరు అంగీకరించి వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వసించు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. మనమందరం కూడా దేవుని బిడ్డలమవుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎందరైతే దేవుని సన్నిధికి వస్తారో, దేవుని సన్నిధిలో యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటారో వారందరికీ దేవుడిచ్చే బహుమానం ఏంటంటే, మరి చూసినట్టయితే తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలైటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఈరోజు కలబరం అందరం కూడా దేవుని పిల్లలమో, అందుకే దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, అలాగే ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించుట పరలోకమందు దేవుని చిత్తము కాదు. మనమందరము నశించుట దేవుని చిత్తము కాదు. మనమందరము మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని యేసయ్య దగ్గర ఉండడమే దేవుని చిత్తమైనదే. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించిన మనం అందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడమే దేవుని చిత్తమై ఉన్నది. మనం అందరం మారు మనసు పొంది మన పాపాలన్నీ కూడా యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు మనమందరం కూడా దేవుని బిడ్డలమవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. అందరం కూడా రక్షణలో పరలోక రాజ్యంలో ఉండడము దేవుని చిత్తము. ఈ చిన్నవారిలో ఏ ఒక్కరూ నశించుట దేవుని చిత్తము కాదు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం, ఏలైనగా మనం ఇంకా కూడా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయి నీతిమంతుల కొరకు సైతము ఒకడు కూడా చనిపోవడం అరుదు. అయితే మంచి వాని కొరకు ఎవడు కూడా ఒకవేళ చనిపోనను తెగింపవచ్చునా? అయితే దేవుడు మన ఎడల ప్రేమ వెల్లడపరచుటూ ఎట్లనగా మనం ఇంకా పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసయ్య మన కొరకు చనిపోయినాడు. మన పాపాల నిత్యమై యేసు ప్రభు చనిపోయి మరి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈరోజు కూడా మనల్ని వెతుకుతూ ఉన్నాడు. యేసయ్య తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ కొరకు నా కొరకు వెతుకుచున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను ఆ గొర్రెల కాపరి కొండ మీద వదిలేసి ఆ తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషంతో మరి 99 మంది ఆ 99 గొర్రెల కంటే ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అలాగే 99 నీతిమంతుల విషయం కంటే ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడు పరలోకమందు వేవేల దూతలు సంతోషిస్తాయి. యేసయ్య మనల్ని చూసి అప్పుడు సంతోషిస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, క్రిస్మస్ అభిషిక్తుని ఆరాధించడము, దేవాది దేవుని ఘనపరచడము, దేవాది దేవుని మహిమపరచడంలో నీవు నేను ఉండాలనే దేవుని చిత్తమై ఉన్నదే. మనమందరం కూడా రక్షణ పొందుకొని యేసయ్యని మన హృదయంలో ఆహ్వానించినప్పుడే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్లో మీరు అందరూ కూడా పాలుపందుకునే విధంగా దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు ప్రతి పాపిని ప్రేమిస్తున్నాడు. ప్రతి పాపి నుంచి దేవాది దేవుడు ప్రతి పాపిని వెతకడానికి లోకానికి వచ్చాడు. మన పాపుల కొరకు మనం ఇంకా పాపులుగా ఉండగానే
క్రీస్తు మన కొరకు చనిపోయినాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. హృదయ కలప ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను వెతకడానికే ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. హృదయ కలప తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నిన్ను వెతుకుతా ఉన్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే నిజ క్రిస్మస్లో నువ్వు ఆనందించగలుగుతావు. ఇట్టి క్రిస్మస్లో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. దేవుడు నిన్ను నీ కుటుంబంని దేవుడు దీవించి ఆశీర్వదించి నిజమైన క్రిస్మస్లో యేసయ్యని మన హృదయంలో ఉంచుకొని, యేసయ్యని మన గృహంలో ఉంచుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసయ్య తెలియజేసిన మాట ప్రకారము యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కొరకే చనిపోయినాడు. యేసయ్య నీ కొరకే తిరిగి లేచాడు. యేసయ్య తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రండి యేసయ్య దగ్గరికి. మీ పాపంలో ఒప్పుకున్నట్టయితే ప్రతి పాపం నుంచి, ప్రతి దుర్నీతి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తానని దేవుడి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసయ్య వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నిజమైన క్రిస్మస్ ఏదో ఈ హృదయ కలము. దేవుని ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. మొదటి యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయము 9వ వచనము. మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయరు. మనం యేసయ్య దగ్గరకు వచ్చి మనం మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపము నుంచి, ప్రతి దుర్నీతి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తానని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటగా మనం యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. యేసయ్యా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు. ఇక మీదట నీ కుమారునిగా, నీ కుమార్తెగా నేను జీవిస్తానని నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అప్పుడు యేసయ్య నీ హృదయంలో ఉంటాడు. అప్పుడు నిజమైన క్రిస్మస్లో నువ్వు ఆ సెలబ్రేషన్స్లో, ఆ పండుగలో నీవు నీ కుటుంబము సంతోషంగా పండుగ చేసుకోగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి ఇట్టి మాటలను దేవుడు కలపు మీ హృదయంలో దేవుడు ఈ యొక్క మాటలను ఫలించి అభివృద్ధి చెంది సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములైనా హృదయ కలమునైనా. మరి 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ 99 గొర్రెలను కొండ మీద విడిచి ఒక గొర్రెను వెళ్తాడని నీ వాక్యం ద్వారా మాట్లాడి, నేను ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు మరి ఎంతో సంతోషం కలుగుతుందని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు. తప్పిపోయిన మా కొరకు మనల్ని వెతకడానికి యేసయ్య నువ్వు ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనములు, స్తోత్రములైనా. మేమందరం కూడా నాయన ప్రభా నీ సన్నిధానం చేరి నేను గణపరిచి అభిషక్తిని ఆరాధించి ఆ క్రిస్మస్లో మేమందరం కూడా పాల్పంచుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే నాయన ప్రభా ద వెల్ ఆఫ్ లవ్ విజన్ 17వ తారీఖు ఆదివారం నాయన ప్రభా పరకాల ప్రార్థన మందిరంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా ఆరాధన అంతటి కూడా దీవించండి. ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నాయన మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేసి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో ఆయన బిడ్డలకు ఆయనందు నమ్ముకిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని కృపా ఆశీర్వాదాలు మీకును మీ గృహాలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.